వేదిక టీవీ. హంగు లేదు, ఆర్భాటం లేదు, స్పెషల్ ఫ్లైట్ అసలే లేదు, భుజానికో హ్యాండ్ బ్యాగ్, వీపున ఒక చిన్న లగేజ్ బ్యాగ్, క్యాన్వై సెక్యూరిటీ అసలే లేదు. ఓ సాధారణ కాంగ్రెస్ కార్యకర్తల హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యారు తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్. వచ్చి రావడంతోనే తన మార్క్ ఏంటో చూపించారు. ఫ్లెక్సీలకు ఫోజులు ఇవ్వడం కాదు, ప్రజల్లో ఉంటూ సిన్సియర్ గా పనిచేయాలన్నారు. గ్రాండ్ లెవెల్లో పనిచేసే వారికి పదవులు వస్తాయని క్రిస్టల్ క్లియర్ గా చెప్పేశారు. మనిషి సాఫ్ట్ గా కనిపించినప్పటికీ పార్టీ విషయంలో వెరీ సీరియస్ అని తెలిసేలా ఫస్ట్ స్పీచ్ తోనే అదరకొట్టారు మీనాక్షి నటరాజన్. హైదరాబాద్ లో ల్యాండ్ అవ్వగానే పార్టీ వ్యవహారాలపై ఆరా తీశారు మీనాక్షి. పార్టీలో నేతల మధ్య గ్యాప్ ఉన్నట్లు గుర్తించారు. సీనియర్ జూనియర్ తేడా లేకుండా పనిచేయాలని ఆదేశాలు జారీ చేశారు. విభేదాలు వివాదాలు సృష్టించే వారిపై కఠిన చర్యలు తప్పవని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న ఆమె కష్టపడ్డ ప్రతి ఒక్కరిని గుర్తిస్తామని స్పష్టం చేశారు. ఇటు సీఎం రేవంత్ రెడ్డి సైతం విస్తృత స్థాయి సమావేశంలో సీరియస్ కామెంట్స్ చేశారు. నామినేటెడ్ పోస్టులు వచ్చిన వారు పార్టీ కోసం పనిచేయట్లేదన్న ఆయన, పోస్టులు రాని వారు పదవి రాలేదని పనిచేయడం మానేశారంటూ ఫైర్ అయ్యారు. మంచి మైక్లో చెప్పాలి, చెడు చెవిలో చెప్పాలన్న ఆయన, కాంగ్రెస్ పార్టీలో కొందరు నేతలు మాత్రం చెడు మైక్లో మంచి చెవిలో చెబుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి పరిణామాలతో పార్టీకి ఇబ్బందులు వస్తాయన్నారు. అలాంటి వారిపై ఇక కఠినంగా ముందుకెళ్తామంటూ ఘాటుగా స్పందించారు. మొత్తంగా కాంగ్రెస్ పార్టీలో ఇంతకు ముందో లెక్క ఇప్పుడో లెక్క ఉండబోతుందన్నారు నేతలు. మరి కొత్త ఇన్ఛార్జ్ రాకతో ముందు పార్టీ ఎలా ఉండబోతోంది, ఏమైనా మార్పులు జరుగుతాయో చూడాలి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన వేదిక టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్, రోస్లిన్.